హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ చల్లని వెదర్కి వేడివేడిగా పకోడీ, బోండా, బజ్జీ ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి కదా. సో అలానే రెగ్యులర్గా చేసే పకోడీగా కాకుండా ఇది కొంచెం వెరైటీగా మనం ఈరోజు ట్రై చేద్దాం. అదే క్యాబేజ్ పకోడీ. సో మనకి ఎప్పుడు రొటీన్గా ఒకటే ఆనియన్ స్టైల్ అని, మెత్తన్ పకోడీ అని ఇలా కాకుండా ఇది చాలా బాగుంటుంది. క్రిస్పీగా చాలా ఈజీగా అయిపోతుంది కూడా. సో దాని ప్రాసెస్ చెప్పేస్తాను. ఫస్ట్గా అయితే ఒక క్యాబేజ్ తీసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసేసుకోవాలి. దీని తర్వాత మనం ఇందులో నెక్స్ట్ వచ్చి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది మీకు క్యాబేజ్ కట్ చేయడం పక్కన పెడితే వండడానికి హార్డ్లీ మీకు ఒక 10 minutes సరిపోతుంది. సో పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎప్పుడైనా మనం ఏదైనా చేసినప్పుడు రొటీన్గా అదే పదే పకోడీ అదే అండ్ బోరింగ్ ఫీల్ కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి. సో దట్ వాళ్ళు కూడా కొత్తవి మనం ఏదైనా ట్రై చేసినా తీసుకునేటట్టు ఉంటారు. ఓకేనా? సో ఇది కార్న్ఫ్లోర్ అండ్ ఇప్పుడు శనగపిండి వేస్తున్నాం. సో ఇది మరీ అంత పెద్ద క్యాబేజీ ఏం కాదు, చాలా చిన్న మీడియం సైజ్ అనమాట. సో హార్డ్లీ ఒక 2 personsకి సరిపోతుంది, అంత క్వాంటిటీ తీసుకున్నాము. అండ్ కారం, ఉప్పు వేసుకుంటాం టేస్ట్కి తగినంత. సో ఇలాంటి వెదర్లో ఇలాంటి స్పెషల్స్ ఎవరైనా చేసి పెడితే తినడానికి ఎవరు కాదంటారు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇనిషియేట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరూ మన ప్రయోగాలకి యాక్సెప్ట్ చేస్తారు. సో ఎనీవే ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం. ఇప్పుడు ధనియాలు అండ్ జీలకర్ర పౌడర్. సో ఇది ఎప్పుడు మేము స్టోర్ చేసి పెట్టుకుంటాం ఇంట్లో చేసుకొని. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇది గోరువెచ్చని నూనె. దీనివల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇదొక టిప్. అండ్ ఆల్మోస్ట్ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్లో ఒక వంట సోడా వేసుకున్నాం. అదే బేకింగ్ సోడా అంటారు, వంట సోడా అంటారు. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, చాలా తక్కువ. సో మరీ ఎక్కువ వేసుకున్నారంటే అది జారుగా వచ్చేస్తుంది, మనకు అది పట్టుకోవడానికి కూడా కష్టమైపోతుంది అప్పుడు. సో అందుకని చెప్పి కొంచెం వేసుకుంటే సరిపోతుంది, అదేదో కలవడానికి కొంచెం. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. సో ఈ వీడియో చూసాక ఎవరికైతే పకోడీ అంటే బాగా ఇష్టమో వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాం. కొంచెం అంటే కొంచెం, ఆ కలర్ కోసం, టెక్స్చర్ కోసం. మళ్ళీ కొంచెం కలిపేసి ఆయిల్ వేడవుతుంది కదా ఒక పక్క, ఇప్పుడు వేసేసుకోవాలి. వేడి వేడి పకోడీ రెడీ అవుతుంది. సో ఇది మీకు చూడడానికి అచ్చం ఆనియన్ పకోడీ లాగే ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. నెక్స్ట్ కొంతమంది మ్యాక్సిమం చాలా వరకు స్నాక్సే అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి అవి కూడా చేయడానికి ట్రై చేస్తాము. సో ఆల్మోస్ట్ వేగిపోయాయి. సో ఇది మీకు చేయడానికి అయితే హార్డ్లీ ఒక 10 minutes అవుతుంది, అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. సో ఎందుకు లేటు, ఒకసారి ట్రై చేస్తే పోలే. అండ్ ఈ వీడియో చూశాక ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం కమెంట్ కూడా చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది ఎలాంటి రెసిపీస్ నచ్చుతున్నాయి, ఇంకా ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి. ఏమైనా చేంజెస్ ఉండాలి అనుకుంటే నాకు కూడా తెలుస్తుంది. సో ఇలా రెడీ అవుతుంది మన పకోడీ. చూడండి, అచ్చం ఆనియన్ పకోడీలా ఉంది కదా.
వాన అయితే బయట కుమ్మేస్తుంది. నా ప్లేట్లోకి అయితే ఆల్మోస్ట్ పకోడీ వచ్చేసింది. నేను తినడానికి రెడీగా ఉన్నాను. సో మనం చెప్పినట్టుగా ఫస్ట్ ఇంట్లోకి ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ టేస్ట్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనున్న కొంచెం ఆ గంట ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. కొంతమంది నాకు నోటిఫికేషన్ రాలేదు అంటున్నారు. సో ఆ బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ పక్కా వస్తుంది. సీ యూ, బాయ్.